మార్కాపురం జిల్లా కేంద్రంలో నివాసాల మధ్య ఉన్న విద్యుత్ తీగలు ప్రజల పాలిట యమపాశాలుగా మారాయి. కరెంట్ ఆఫీసు వెనుక ఉన్న 17-18 వార్డుల ప్రజలు తమ ప్రాణాలను కాపాడిన డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇటీవల ఆటో డ్రైవర్ నిజాం కుమారుడు కాసిం వలి విద్యుత్ తీగల కారణంగా తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి సిపిఐ నేతలు విద్యుత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికే ప్రాంతంలో 6 విద్యుత్ షాక్ గురయ్యారని, కొందరు పిల్లలు తమ చేతులను కూడా కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదకరమైన విద్యుత్ వైర్లను తొలగించాలని కాంగ్రెస్ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. వెనుక ఉన్నటువంటి 17-18 వార్డుల్లో 3 ఫేస్ల లైన్ వెళ్లడం వల్ల అక్కడ ఉండే 3000కు పైగా ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. అనేక సార్లు లైన్లు తగలడం వల్ల అక్కడికి వెళ్ళినటువంటి పిల్లలకు వికలాంగుల పరిస్థితులు కూడా చాలా మంది పిల్లలు అయ్యారు. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. దాని మీద ప్రతి ఒక్కసారి వచ్చి ఆ బాధిత కుటుంబాలు ఇక్కడికి వచ్చి కరెంట్ ఆఫీస్ లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, మరియు ఆ పెద్ద లైన్లు తొలగించాలని మాటి వాళ్ళు విన్నపం చేయడం కూడా చేయడం జరిగింది. మరియు ఈ పోయిన శనివారం 17వ తారీఖున ఒక ఆటో డ్రైవర్ నిజాం, అతని కుమారుడికి ఈ పెద్ద లైన్ తగలడం వల్ల ఆ ప్రాణాపాయ స్థితిలో ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.